ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అన్నీ బాగుందనుకుంటాం, ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం ఉన్నవారికి ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడంలో కష్టమవుతుంది. ఇవాళ వస్తుందనుకున్న ఉద్యోగం రాదు, రేపు వస్తుందని, ఎల్లుండి వస్తుందని అలా జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం వీరికి ఏలినట్సే నడుస్తుంది. అలాగే గోచార రీత్యా కూడా అంత అనుకూలంగా లేదు. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వెన్ను నొప్పి, హెడ్ఏక్ ఇబ్బంది పెడతాయి. అలాగే థైరాయిడ్, షుగర్ సంబంధించినవి ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. దైవ దర్శనాలు ఎంతగా చేసుకుంటే అంత మంచిది. నలుగురితో పాటు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం ఒక్కరుంటే సరిపోద్ది, మనకి ఎవరు అవసరం లేదు, ఏదున్నా నేను, నాకు, నా డబ్బు అనే కాకుండా నలుగురితో ఉండడానికి, నలుగురికి మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నలుగురికి మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తారు. ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలోనే. ఎందుకంటే వారి వారి జాతకాలను బట్టి మనం ఏదైనా చెప్పగలుగుతాం. ఇప్పుడు చెప్పే రాశి ఫలితాలు నడుస్తున్న దశలు బట్టే కావచ్చు, గోచారిత్య కావచ్చు మనం చెప్తున్నాం. కాబట్టి ఈ రాశి ఫలితాలు అనేవి కామన్గా చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకాల కోసం సంప్రదించినట్లయితే దాని ప్రకారం వారికి ఎలా ఉంటుందో మనం చెప్పగలుగుతాం. ఈ రాశి వారికి ఏలినట్స్ నడుస్తున్న వలన 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ అంతగా బాగుండవు, ఏదో తెలియని మనోవేదనకు గురి చేస్తుంది. సంతానం యొక్క పురోగతి అంత ఇబ్బందికరంగా ఉంటుంది. వారి అభివృద్ధి లేకపోవడం, వారు మీ మాట వినకపోవడం జరుగుతుంది. దాని ద్వారా మనోవేదనకు గురి అవుతారు. ఆరోగ్యం పట్ల క్షీణిస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలలో చాకచక్యంగా వ్యవహరించి ముందుకు సాగండి. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. అన్నీ మనకే తెలుసు, మౌనార్కం, మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేనుగానే ఉంటాను, నాకు నేనుగానే వెళ్తాను అనుకుంటే మీ ఇష్టం. ఏదేమైనా సరే అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. లేకపోతే కర్మానుసారేనా అన్నట్టుగా ఎవరి కర్మకి వారే బాధ్యులు. ఇటువంటి విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అలాగే చార్టెడ్ అకౌంట్స్, బ్యూటీ పార్లర్, ఈఎన్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవారికి బాగుందని చెప్పచ్చు. అలాగే కార్డియాలజీకి సంబంధించిన వాళ్ళు కూడా బాగుందని చెప్పచ్చు. కార్డియాలజీకి సంబంధించిన డాక్టర్స్కు కొంత హెల్త్ పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి, వారు కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అయితే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు ఎక్కువ ఏర్పడతాయి. బయట దానికంటే ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. దుర్వ్యసనాలకి దూరంగా ఎంత ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.